ఫంక్షన్ ఏదంటే మన ఫంక్షన్ అప్పటిదాకా నేను హైదరాబాద్ చూస్తే అది ఇంతమంది చేసి ఫంక్షన్ అనేది ఒక్కటి దీంతో ప్రారంభమైంది. ముఖ్యంగా మాణిక్యన్న, సత్యన్న, పెద్దల కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు, చాలా మంది కూడా ఆ రోజుల్లో రామచంద్రారెడ్డి గారు, మన రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆ రోజుల్లో కష్టపడి అసలు రెడ్డి సంఘానికి ఒక భవనం ఉండాలంటే చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఇంత మంచి స్థలాన్ని మనం హైవే ఫేసింగ్ లో ఈ స్థలాన్ని సేకరించుకోవడం, చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. తర్వాత నేను చూసిన తర్వాత అనేక భవనాలు వచ్చాయి మీరు చూసింది, కానీ అన్నిటికీ మార్గదర్శకం మన రెడ్డి సంఘం భవనాలు. దీని తర్వాత వైశ్య భవన్ వచ్చింది, గౌడ్స్ వచ్చింది, ముద్రాజ్ వచ్చింది, యాదవ్ వచ్చింది, ఒకటి వచ్చింది, చాలా వచ్చింది. అయితే నాది ఒకటే రిక్వెస్ట్ మీ అందరితో, సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆసర కావడంలోనే సంఘం యొక్క గౌరవం, సంఘం యొక్క వృత్తి. సంఘం ఒక సంఘటితమై మనకు ఒక సంఘంగా ఏర్పడడం అంటే మనకు గౌరవం, మనకు ఒక గుర్తింపు. అయితే ఈ గుర్తింపు, ఈ గౌరవానికి సార్థకత ఎక్కడ ఉన్నది? ఇవాళ అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. రెడ్డిల్లో కూడా ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఏదైనా రోగం వస్తే పేదకేమో పెద్ద కులం, దవాఖానలో పైసలు కట్టుకోవడానికి పైసలు లేక ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యం పాలై బాధపడుతూ బతుకుతున్నాయి. ఇట్లాంటి రకరకాల మనుషులు సమాజంలో ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, దీని ద్వారా ఏ డబ్బు అయితే వస్తుందో దీన్ని మీరు సామాజిక సేవకు, నిజమైన పేదలకు ఖర్చు పెట్టాలని చెప్పి తిరుమల రెడ్డి గారిని కార్యవర్గ సభ్యులు నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా విద్య మీద ఖర్చు పెట్టండి. ఎక్కువ ఒక పిల్లోడు చదువుకుంటే ఒక కుటుంబమే బాగుపడుతుంది, ఒక అమ్మాయి చదువుకుంటే వాళ్ళ కుటుంబమే మొత్తం మారిపోతుంది. సో వీలైనంత వరకు నిరుపేదలకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి చదువుకోలేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉన్న వాళ్ళను మన సిద్దిపేట జిల్లాలో కానీ సెలెక్ట్ చేసి వాళ్ళని చదివించే ప్రయత్నం చేయండి. సరే, మా మాణిక్యన్న ఒక మాటలో చెప్పిండు, ఎక్కువ చెప్పకుండా అర్థం చేసుకున్నట్టు ఒకటే లైన్లో చెప్పిండాను. ఇంకా చాలా పనులు నీతో ఇక్కడికి ఆత్మలకే చేసేది అన్నాడు. నేను మా మాణిక్యన్న గీత గీస్తే దాటను, ఆయన అంటే నాకు చాలా గౌరవం. తప్పకుండా తను ఏది చెప్పినా ఈ మన రెడ్డి సంఘ అభివృద్ధి కోసం మా రాయనస్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఆ రోజుల్లో. దీని డెవలప్మెంట్ లో చాలా గొప్పతో పర్మిషన్ కానీ దీనికి కానీ మా సత్యనారాయణ గారితో అంటే తక్కువ చేసింది. డబ్బులు ఇచ్చిందా? 50 లక్షల రూపాయల నిధులు కూడా ఇచ్చిండు, మున్సిపల్ ట్యాక్స్ కూడా తక్కువ చేయించాడు, చాలా రకాలుగా సాయం చేసిందని సత్యం చెప్పుకున్నాడు. సంతోషం. సో చైర్మన్ గారు కూడా ఎంతో సహకరించారు. అయితే ఏం చేద్దామో మీరంతా బాడీ కూర్చొని ఒక ప్రణాళికతో ముందుకు రండి. సరే, ఒకరోజు ఎంతో ముందో కానీ తప్పకుండా ఏదైనా మంచి పనికి మీరు ప్లాన్ చేసి ముందుకు రండి. దానికి అన్ని రకాల సహకారం నేను అందిస్తానని చెప్పి నేను మాట్లాడుతాను. ఇది మీరు సంఘ సభ్యులకు కూడా 50% ఇస్తామని చెప్పిందట. అది కూడా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మరి ప్రతిదీ సేమ్ రేట్ తీసుకుంటే మనకి సభ్యుడికి ఏం గౌరవం ఉన్నట్టు, పైసల కంటే ఎక్కువ గౌరవం ఉంది. సో అది 50%కే మీరు సభ్యులకు ఇస్తామని కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పి అది కూడా మంచి నిర్ణయం. కొన్ని సామాజిక ఏదైనా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా కొంచెం ఫ్రీగా ఇవ్వండి. ఎప్పుడన్నా ఏదైనా గురువు గారు వస్తున్నారు, ఏదైనా ప్రవచనాలు ఉన్నాయి, లేదా ఏదైనా స్వామీజీలు వచ్చినప్పుడు అట్లాంటి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా ఏదైనా సామాజిక కార్యక్రమాలు కొంచెం అప్పుడప్పుడు వాటికి కూడా మనం సహాయం సహకారం అందిస్తుంటే డబ్బు రూపంలో కాదు, ఎంత ఏసీపీలు వేసుకుంటూ పోయి లేదా బయట తెచ్చుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెళ్లిళ్ళు లేనప్పుడు, ఫంక్షన్ లేనప్పుడు, బుక్కులు అన్నప్పుడు కూడా అలాంటి సేవా కార్యక్రమాలకు కూడా మీరు అప్పుడప్పుడు ఈ హాల్ అందించే ప్రయత్నం చేయండి.
సో ముఖ్యంగా ఈ రెడ్డి సంఘం ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఇది పేదలకు చెందాలి. పేదలు, రెడ్డిల్లో ఉండే పేదలు, అవసరమైనటువంటి పేదలకు అనే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రతి సంవత్సరం ఒక ఫంక్షన్ జరగాలి ఎవ్రీ ఇయర్. ఆ ఫంక్షన్ రోజు యానివర్సరీ డే ఏదో ఒక డే పెట్టి, లేదా రాజా బహదూర్ రెడ్డి గారి బర్త్డే రోజే మనం కూడా ఇక్కడ ఒక ఫంక్షన్ పెట్టి ఆ రోజు సాయం చేయాలి. ఎందుకంటే వారు చాలా సేవ చేసిన నేను హ్యాబిట్స్ లో కూడా అక్కడికి చాలా సార్లు రెడ్డి సంఘం యొక్క కార్యక్రమాల్లో, హాస్టల్లో నేను చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. మనం కూడా అదే రోజు ఇక్కడ పెట్టుకుందాం. ఆ రోజు కొంతమందికి గోల్డ్ మెడల్స్, కొంతమందికి ఆర్థిక సహాయం, ఆ రోజు కొన్ని కుటుంబాలకు ఏదైనా మనం సహకారం అందించే విధంగా ఎవ్రీ ఇయర్ ఒక డే ఖచ్చితంగా ఆ రోజు మనం బెటర్ ఏదైనా వారి బర్త్డేనే పెట్టుకుంటే బెస్ట్ ఏమో. ఏదో ఒక డే డిసైడ్ చేస్తే ఆ డే నాడు మనం తప్పకుండా కార్యక్రమాలు చేస్తే ఇంకా దీని మీద గౌరవం పెరుగుతుంది. దీని మీద మీ మీద నమ్మకం కూడా మన మీద పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి పేదలకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఉంటారు. సో మనకైనా గౌరవ అధ్యక్షుడు అన్నకు కూడా నా తిరుమల రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కోశాధికారి గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో మీరు అందరూ కలిసి డిసైడ్ చేయండి ఏం చేద్దాం, ఏం ప్రోగ్రామ్ చేద్దామో డిసైడ్ చేయండి. నేను మళ్ళీ కూడా టైం ఇస్తాను. ఇంకా సీనియర్లు లైక్ రవీంద్ర రెడ్డి అన్న, నాగరెడ్డి అన్న, రామచంద్ర రెడ్డి అన్న, ఇట్లాంటి వాళ్ళ పెద్దల సహకారం కూడా కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడి ఏం చేద్దామో సలహాలు కూడా తీసుకొని వాళ్ళందరూ చెప్పిన విధంగా మీరు నిర్ణయించండి. దానికి నిధులు సమకూర్చడం కానీ ఏ రకంగా చేయమన్నా నేను తప్పకుండా చేస్తాను చెప్పి అందరికీ నమస్కారం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.